క్రికెట్ సీజన్ మొదలైంది కదా! చాలామంది బెట్టింగ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్‌గా 10 ఏళ్ల పిల్లోడి నుంచి 80 ఏళ్ల ముసలోళ్ళ దాకా బెట్టింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే దరిద్రం ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా పైన ఈ 1x అనేది. ఇట్లాంటి చాలా వాటిల్లో విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఉండదు. కొన్ని బెట్టింగ్ యాప్స్ అయితే నువ్వు బెట్టింగ్ బాగానే ఎలో చేస్తాయి. బట్ ఏంటంటే ఇదొక ఎడిక్షన్ అనమాట. ఒక యాప్‌లో వర్క్ అయితే ఆ యాప్‌లో స్టిక్ అవుతారు. ఎంతో కొంత వస్తుంది కదా అని. అది వర్క్ కాకపోతే ఇంకో యాప్‌కి వెళ్తారు. ఇట్లా యాప్లు మారతా దరిద్రమైన యాప్‌ల్లో పడతారు. అసలు ఏ బెట్టింగ్ యాప్ అయినా వేస్ట్. ఎందుకంటే ఎడిక్షన్ అనేది అసలు మంచిదే కాదు. సంకనాకిచ్చేసిద్ది అనమాట చివరికి. డబ్బులు ఏయైనా ఎప్పుడైనా ఈజీగా వస్తే అవి దాని మీద వాల్యూ కూడా ఉండదండి మీకు. సో కొంచెం కష్టపడి వస్తేనే దాని మీద మీకు విలువ ఉండిద్ది, గౌరవం అనేది ఉండిద్ది. డబ్బును ప్రేమించమంటలా, బట్ ఉన్నదాన్ని రెస్పాన్సిబుల్గా వాడాలి కదా. సో ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. కంప్లీట్ ఆల్ టుగెదర్ వీటికి దూరంగా ఉంటేనే బెటర్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఉంటే జస్ట్ చెప్పండి. చెప్పడం వరకే మన బాధ్యత. వినకపోవటం వాళ్ళ కర్మ అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ వాళ్ళకే అండి కోట్లు కోట్లు సంపాదిస్తారు. మీరు మనలాంటి వాళ్ళు డబ్బులు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ స్పోర్ట్స్ చూస్తాం, ఇంకా బెట్టింగ్ యాప్ల్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా రకరకాలుగా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ సినీ హీరోలకి ఫ్యాన్లు ఉంటారు చూసారా, పాలాభిషేకాలు చేస్తారు. వాళ్ళకి ఇట్లా బెట్టింగ్లు చేసే వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. ఇది ఇంకా వర్స్ట్ అనుకోండి. కొంతమంది ల్యాక్స్లో, కొంతమంది క్రోర్స్లో కూడా లూజ్ అవుతారు. సో బీ కేర్ఫుల్. తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోండి. దాంతో మీరు ఏదైనా సాధించవచ్చు. సెల్ఫ్ కంట్రోల్